హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా వచ్చిన సాంగ్స్లో ఆ సాంగ్ ఏదైతే ఉందో ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఆ సాంగ్తో వేరే హిట్ కొట్టేశాడు. ఫోక్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక షేక్ ఆడిచ్చాడు అనమాట ఆయన డ్యాన్స్తో, ఆ సాంగ్తో. సో రాను బొంబాయికి రాను అంటే సాంగ్ ఒకటి వచ్చింది కదా, ఎక్కడ ఏ చెవులో విన్నా అదే సాంగ్ ప్లే అవుతుంది కదా. సో రామ్ రాథోడ్ మనతో ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. సో హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఆయన ఏంటి లైక్ రాను బొంబాయికి రాను అనే సాంగ్ ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయింది కదా. దాని తర్వాత అంటే చాలా సాంగ్స్ చేస్తూ ఉన్నారు మీరు, బట్ రాను బొంబాయికి రాను అనేది ఒక స్పెషల్ ఒక అచీవ్మెంట్ లాగా చాలా హిట్ అయిపోయింది సాంగ్. సో ఎలా అనిపిస్తుంది? చాలా ట్రెండింగ్లో ఉన్నారు. ఆబ్వియస్లీ చాలా హ్యాపీ అన్న, ఎందుకంటే లైక్ ఒక సొమ్మసిల్లి తర్వాత అది ఒక బిగ్గెస్ట్ హిట్. సో సెకండ్ హిట్ కాబట్టి చాలా హ్యాపీ. అండ్ ఇలాంటి హిట్స్ ఇంకా చాలా ముందు ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ హిట్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద హిట్ ఇది. ఓకే, సో యాక్చువల్గా మేము రామ్ రాథోడ్ గారు సింగర్ కమ్ డాన్సర్ అని విన్నాం. ఏంటి దాని గురించి ఏం చెప్తారు? అవునండి, నేను సింగింగ్ చేస్తాను అంటే తర్వాత డాన్స్ కూడా. నాకు పర్ఫెక్ట్గా కొరియోగ్రాఫర్ దొరికితే నేను నా బెస్ట్ ఇస్తా. అండ్ అదే నా సో లైక్ రాను బొంబాయికి రాను అది ఆ సెగ్మెంట్లో చూపించాను నేను. సో ఇప్పటివరకు టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ సాంగ్స్ చేశారు బ్రో మీరు? ఇప్పటి వరకు ఒక లైక్ 40+. యా 40+ సాంగ్స్లో దాంట్లో బాగా రీచ్ వచ్చిన సాంగ్లో బొంబాయికి రాను ఒకటి, ఇంకొకటి ఏది చిన్న రాములమ్మ. యా. సో ఏంటి మూవింగ్ ఆన్ మూవీస్లో కూడా చూడబోతున్నాను ఒక టాక్ వస్తుంది, దాని గురించి ఏం చెప్తారు? అంటే లైక్ ఇప్పుడు చాలామంది అయితే అడుగుతున్నారు లైక్ మీరు మూవీస్లో చేయండి, మీ యాక్టింగ్ బాగుంది, మీ యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి, అండ్ మీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, అండ్ మీరు చేస్తే మాకు చాలా హ్యాపీ అని చెప్పి చాలామంది అడిగారు. సో ప్లాన్స్ అయితే ఉన్నాయా? ఉన్నాయి బ్రో. సో అసలు ఫోక్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీది? యాక్చువల్లీ ఫోక్ జర్నీ వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి బేసిక్గా డాన్సర్ని. డాన్స్ చేస్తూ ఉన్న లైక్ లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో అంటే ఇంకా మనం డాన్స్ చేస్తే తప్ప మనకి ఇన్కమ్ సోర్స్ ఏం లేదు, అండ్ మన గుర్తింపు ఏం లేదు కదా. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి యాక్చువల్లీ అని చెప్పేసి చాలాసార్లు ఆలోచించా. లాక్డౌన్లో ఒక 3 days అలాగే ఖాళీ కూర్చున్నాం. మనకేమో బయటికి వెళ్తే తప్ప డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు ఈ లాక్డౌన్ని మనం ఎలాగని యూజ్ చేసుకోవాలి. 3 months అంటున్నారు, 3 నెలలు ఇంట్లో కూర్చోవాలంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. అది డెఫినెట్గా మనకి ఎప్పుడో ఒకప్పుడు సస్తమ్మ బతుకుతామో తర్వాత విషయం, ఒకవేళ బతుకుతే మనకు అది యూజ్ అవుతుంది. సో మనం బతుకుతామనే ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా మనం ఇది నేర్చుకోవాలని చెప్పి లిరిక్స్ రాయడం నేర్చుకున్నాం. సో కొన్ని మాటలు ఉన్నాయి, కొన్ని నాకు గుర్తొచ్చినాయి. ఆ లిరిక్స్ రాయడము, ట్యూన్స్ చేయడము, మెల్లిగా ఒక చిన్నగా అలా రాయడము. తర్వాత ట్రై చేశా, మన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశా. అప్పుడు టిక్టాక్ ఉంది. అవును, ఆ టిక్టాక్లో అప్లోడ్ చేయడము అది చేస్తున్నప్పుడు జనాల రెస్పాన్స్ మంచిగా ఉన్నది. అంటే బాగా చేస్తున్నావు రాము, బాగా రాస్తున్నావు, మంచిగా ఉంది, మా ఊరి పేరు అండ్ మా గురించి రాయండి అని చెప్పి చాలామంది కామెంట్లు పెట్టారు. సో నాకు బాగా అనిపించింది వాళ్ళ కామెంట్స్, తర్వాత వాళ్ళ ఫాలోయింగ్ మస్తు అనిపించింది. నాకు ఎంకరేజ్మెంట్ బాగుంది. ఓకే, మంచిగా ఉంది కదా, చేద్దామని చెప్పి కంటిన్యూ చేశా. కట్ చేస్తే లాక్డౌన్ అయిపోయింది. ఫస్ట్ సాంగ్ చేశా, సక్సెస్ఫుల్గా మంచి అనిపించింది. అందరికీ చాలా హ్యాపీ అండ్ చాలా మంచి సాటిస్ఫాక్షన్ అయ్యారు. లైక్ మా ప్రొడ్యూసర్ బాబు అని, ఆయన కూరగాయల బిజినెస్ అనేది, ఆయన ఆ టైంలోనే ఒక 50,000 నాకు స్పెండ్ చేసాడు ఆ సాంగ్కి, నా ఫస్ట్ సాంగ్కి, నా మీద నమ్మకంతో. సో ఆయన చాలా హ్యాపీ. ఆయనకి ఇన్కమ్ రాకపోయినా ఆ సాంగ్ చూసి సూపర్ రామ్ అన్నాడు. అంటే ఏదైతే ఉందో ఆ స్పాంటేనియస్, తర్వాత ఆయన ఎంకరేజ్మెంట్ భలే అనిపించింది. ఆయన చేసింది దీనికోసం కాదు, డబ్బుల కోసం కాదు, నేను ఒక స్టేజ్లో ఉండాలని చెప్పేసి ఆయన అనుకున్నాడు. సో నేను దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలని చెప్పేసి బాగా కష్టపడ్డా. కట్ చేస్తూ వెళ్ళా 4th సాంగ్ సొమ్మసిల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆయన ఫుల్ హ్యాపీ. అప్పటికైనా ఆయన కంటిన్యూస్ ఆయన ప్రొడ్యూసర్ లేదండి, ఆయన ఒక పాట చేశాడు. ఆ ఒక్క పాట నాకు 100 పాటలతో సమానం. ఇంకా ఇప్పుడు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎప్పుడు మర్చిపోడు. సో లైక్ నా ప్రొఫెషన్కి, తర్వాత నేను ఈ యూట్యూబ్ ప్రపంచానికి ఆయన్నే నా తండ్రి, నా తల్లి. యా. ఓకే,
అండ్ అంటే సింగర్ అన్నారు, డాన్సర్ అన్నారు, అండ్ లిరిక్ రైటింగ్ కూడా అన్నారు కదా. రీసెంట్గా అంటే లాస్ట్ సీజన్ ఏదైతే ఇండియన్ ఐడల్ ఉందో దాంట్లో కూడా మీరు సెలెక్ట్ అయ్యారని టాక్ అయితే వచ్చింది. దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు మరి ఇండియన్ ఐడల్లో. సో దాని రీజన్? ఇండియన్ ఐడల్లో నాకు గోల్డ్ బటన్ వచ్చిందండి. తమన్ సార్ నాకు తన బ్యాట్ ఉంటుంది కదా, లైక్ వికెట్ ఉంటుంది కదా, దానిపైన ఆయన సైన్ కూడా ఉంటుంది. అదంతా వచ్చింది నాకేంటంటే నా చిన్నప్పటి నుంచి కోరిక ఏంటంటే డీ స్టేజ్ పైన కనిపించాలి. నాకు ఆ చాయిస్ వచ్చింది. బట్ నేనేంటంటే డీ నాకు అలా కదా, చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ ఫస్ట్ ఇది అచీవ్ అవుదాం. దాని తర్వాత నేను ఎలాగోలా సింగర్నే, అది ఎలాగైనా అవుతుంది చేద్దామని చెప్పేసి నేను అది తర్వాత చేద్దామని చెప్పేసి హోల్డ్లో పెట్టా. డీ వచ్చింది, నా 100% ఎఫర్ట్ ఇచ్చా, ఫైనలిస్ట్కి వచ్చిన, అండ్ అందరి దృష్టిలో విన్నర్గా అయినా. ఓకే. సో అంటే డీ కోసం ఇప్పుడు ఇండియన్ ఐడల్ అలా స్కిప్ చేశారనమాట. డీ కోసం స్కిప్ చేయడం అంటే మా పేరెంట్స్ కోసం అండి. యాక్చువల్లీ మా పేరెంట్స్ కోరిక ఏంటంటే నువ్వు ఎప్పుడు కనిపిస్తావురా టీవీలో, అట్లా వాళ్ళంతమంది డ్యాన్సులు చేస్తున్నారు మంచిగా, నువ్వు ఎప్పుడు కనిపిస్తున్నావు వాళ్ళ కోరిక ఫస్ట్ నుంచి. సింగింగ్ కాదు, సింగింగ్ వచ్చేసి లాక్డౌన్ తర్వాత. బేసికలీ నేను చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ ఏంటంటే డీ స్టేజ్. యా. ఓకే. సో అలా పేరెంట్స్ కోరిక కోసం అండ్ మంచిగా ఒక టైటిల్ తెచ్చి పెట్టారనమాట వాళ్ళకి. సో అంటే అప్కమింగ్ సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు రాబోతున్న? మళ్ళీ ఎప్పుడు ట్రెండ్ సెట్ చేయబోతున్నారు ఫోక్ సాంగ్స్లో? చాలా ఉన్నాయి డెఫినెట్గా. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అంటే ఇప్పుడు రాను బొంబాయికి రాను ఇక్కడ ఉంది. అవును. నేను చేసే సాంగ్స్ కూడా అంటే అక్కడ లేకపోయినా మినిమం ఈ రేంజ్లో ఉంటుంది. ఆ రేంజ్ మెయింటైన్ చేస్తారు. యా. ఓకే. అండ్ మూవీ ప్రాజెక్ట్స్ ఏదో అన్నారు కదా, సో మూవీస్లో ఎప్పుడు కనిపించబోతున్నారు? త్వరలో అండి. త్వరలోనే. ఓకే. అంటే మెయిన్ లీడ్గా వస్తున్నారా, లేదు అంటే ఒక మంచి క్యారెక్టర్తో వస్తారా? మ్యాక్స్ నేను మెయిన్ లీడ్ అని అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది కూడా అడిగారు నువ్వు మెయిన్ లీడ్గానే చేయరాము, ఎందుకంటే నువ్వు సైడ్గా చేయడం అనేది జనాలు యాక్సెప్ట్ చేయరు. మేము పెట్టుకున్నా జనాలు ఒప్పుకోరు. ఎందుకంటే నిన్ను అలా చూశారు. నువ్వు ఒక ఫోక్ సింగర్వి, డాన్సర్వి, నువ్వు ఒక ఫోక్ ఆర్టిస్ట్వే, కానీ వాళ్ళకు నువ్వు ఒక హీరో. సో నిన్ను అలాగే చూస్తారు, అలాగే యాక్సెప్ట్ చేస్తారు. నేను సైడ్ క్యారెక్టర్ ఇస్తే మాకు కూడా మంచిగా అనిపించదు అని చెప్పేసి చాలామంది ప్రొడ్యూసర్స్ కానివ్వండి, తర్వాత రైటర్స్ కానివ్వండి, వాళ్ళు చెప్పడం జరిగింది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక నార్మల్ అండి, నేను చాలా నార్మల్, ఒక ఫోక్ సింగర్, ఒక ఫోక్ డాన్సర్ ఈరోజు మూవీస్లలో మెయిన్ లీడ్లో కనిపించబోతున్నాడు అంటే అందులో నా వంతు కృషి, నా వంతు ఎఫర్ట్ లేకపోతే నేను అక్కడ ఉన్నాను. యా. ఓకే. సో ఆల్ ది వెరీ బెస్ట్. వీ హోప్ అంటే ఒక మంచి సినిమాతో మా ముందుకు రావాలి, అండ్ ఇలాంటి బొంబాయికి రాను అనే మంచి ట్రెండింగ్ సాంగ్స్ జనాలకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా.